ప్రార్థన ఆలకించు తండ్రి. నా ప్రియమైన దేవా, మీకు హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు నా ఎడల చూపించిన ప్రేమ కోసం స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయాన్ని దీవించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఫిబ్రవరి 21 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. నువ్వు ప్రార్థించి కనిపెట్టి చూసినా ఫలితమేమీ లేదా? ఏవీ కదలకుండా ఉన్నవి ఉన్నచోటే ఉండిపోవడాన్ని చూసి విసుగెత్తిందా? అన్నింటినీ విసిరికొట్టి వెళ్ళిపోవాలనిపిస్తోందా? ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధంగా కనిపెట్టలేదేమో. అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవలసిన సరైన చోటున నువ్వు ఉండలేవు. ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. ఓపిక ఆందోళనను తొలగిస్తుంది. ఆయన వస్తానన్నాడు. ఆయన వాగ్దానాలు ఉన్నాయంటే ఆయన సన్నిధి ఉన్నట్టే. ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది. ఎందుకు విచారంగా నిర్లిప్తంగా ఉంటావు? నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు. కానీ ఇప్పుడే దాన్ని నీకు అనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశం ఏమంటే ఆ పరిస్థితుల్లో నుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని. స్వంతంగా పనిచేయడాన్ని సహనం దూరం చేస్తుంది. నువ్వు చేయవలసిన పని ఒక్కటే, నమ్ము. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. నువ్వు కేవలం నమ్మితే అంతా సవ్యంగానే ఉందని గ్రహిస్తావు. ఓపిక అవసరాలన్నింటినీ తొలగిస్తుంది. నీవు కోరుకున్న దాని గురించిన నీ అభిలాష బహుశా అది జరగడం వల్ల నెరవేరే దేవుని చిత్తం నీ అభిలాష కంటే గొప్పదేమో. ఓపిక బలహీనతను తీసివేస్తుంది. ఆలస్యమవుతున్న కొద్దీ నిరాశ పెంచుకుని అడిగిన దాన్ని వదిలేయవద్దు. దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీకోసం సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి. తత్తరపాటును ఓపిక నిరోధిస్తుంది. నన్ను పట్టుకుని లేవనెత్తి నిలువబెట్టెను. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచియున్న సమయమంతా స్థిరంగా ఉంటాము. ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది. స్తుతులతో కూడిన ఓపిక ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును అతి శ్రేష్టమైనవి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవుని కొరకు కనిపెట్టే కొలది ఆత్మ సమృద్ధి పొందుతావు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.